శ్రీమాత్రే నమః. గాయత్రి డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మన గాయత్రి డైమండ్స్ నుంచి తయారైన ఎంతో అమూల్యమైన ఒక ప్లాటినం రింగ్ తాలూకా జర్నీ ఇది. దీని గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. క్లయింట్ ఒకళ్ళు మనకిట్లా స్వామి నాకు ఇలాంటి డిజైన్లో కావాలి అని అడగటం జరిగింది. జెమ్ స్టోను 11 క్యారెట్స్ బ్లూ సఫైరు ఎంతో అరుదైన ఎంతో అమూల్యమైన రత్నాన్ని మీకు చూపించడం జరుగుతుంది. ఇలాగా క్యాడ్లో ఫస్ట్ ప్లానింగ్ చేయటం జరిగింది. తదుపరి వారికి 3D రెండరింగ్లో ఇట్లా రింగ్ సంబంధించిన వీడియో. గాయత్రి డైమండ్స్లో బంగారం వెండి జాతిరత్నములు తయారు చేస్తాము అని అందరికీ తెలిసిందే. ఇది పర్టికులర్గా ప్లాటినంలో తయారు చేయడానికి ప్రాపర్ ప్లానింగ్లో మన ఫ్యాక్టరీలో ఈ విజువల్ ఎస్టిమేషన్ని లేదా విజువల్ డ్రాయింగ్తో మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఆ డిజైన్ని ఫైనలైజ్ చేయటం జరిగింది. ఇది ఫస్ట్ బేసిక్ స్టెప్. దీని తర్వాత మనం వన్స్ డిజైన్ ఓకే అని అనుకున్న తదుపరి మనం దీన్ని చక్కగా ప్లాటినంలో తయారు చేయించడం జరిగింది. ఇప్పుడు మీకు కనపడుతున్న ఆ ఉంగరమే ప్లాటినంలో తయారు చేసిన జాతి నీలం ఉంగరం. ఇది హారిజాంటల్ యాక్సిస్లో బిగించడం జరిగింది. ఈ జాతిరత్నం తాలూకా బరువు 11 క్యారెట్స్. ఎంతో ఎంతో అరుదైన అమూల్యమైన వస్తువుల్లో మన గాయత్రి డైమండ్స్ ద్వారా తయారైన వస్తువుల్లో ఇది కూడా ఒకటి. ఇది ఒక సిగ్నేచర్ మార్క్ని వదులుతుంది. ఈ రత్నం తాలూకా ఫినిషింగ్ని మీరు ఒక్కసారి గమనించవచ్చు. ఇది ఓల్డ్ కట్లో కట్ చేసి ఉన్న బ్లూ సఫైర్. ఇప్పుడు మోడర్న్ కటింగ్ కాదు. ఈ కటింగ్కి ఒక చరిత్ర ఉన్నది. ఒకప్పుడు మన మోటార్స్తో కట్ చేసే మిషనరీ రాకముందు ల్యాప్ అంటాం దాన్ని. జెమ్ స్టోన్స్ని కట్ చేసేటప్పుడు డైమండ్ పౌడర్ గర్ట్ ల్యాప్ ఉంటుంది. అలాంటి ల్యాప్ కాపర్తో తయారు చేసిన ల్యాప్స్ ఒకప్పుడు వాడేవాళ్ళు. అంటే హిస్టరీలో 200-300 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి మనం చూస్తే ఏన్షియంట్ కటింగ్ మెథడాలజీలో ఆ పర్టికులర్ ప్రాసెస్లో ఈ జెమ్ స్టోన్ని కట్ చేయడం జరిగింది. దీని తాలూకా ఓవరాల్ 360 డిగ్రీస్ మీరు గమనించవచ్చు. హారిజాంటల్ యాక్సిస్లో ఈ జాతిరత్నాన్ని బిగించాము. ప్యూర్ ప్లాటినంలో తయారు చేయటం జరిగింది. అలాగే రత్నం తాలూకా వెనకాల భాగాన్ని కూడా మీరు గమనించవచ్చు. ఎనర్జీ కలెక్షన్, ప్రాసెసింగ్ అండ్ రిసీవింగ్ ఏరియాస్ ప్రాపర్గా అలైన్ చేసి కటింగ్ చేసిన ఒక అమూల్యమైన జాతిరత్నము. ఇట్లాంటి రేర్ పీసెస్ చాలా తక్కువగా కనపడతా ఉంటాయి. అలాంటి రేర్ పీసు ఇట్లాంటి కాంప్లెక్స్ వర్క్ అయిన ప్లాటినంలో తయారు చేయించడం అన్నది ఇంకొక ఫెదర్ అని చెప్పచ్చు. దీంట్లో ఈ క్రౌన్లో ఒక ఫెదర్. గాయత్రి డైమండ్స్ తాలూకా హిస్టరీలో ఇది ఒక మంచి సిగ్నేచర్ మార్కు. మేకింగ్ పరంగా, మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా, కాంప్లెక్సిటీ పరంగా ఇది ఒక సిగ్నేచర్ మార్క్ని వదులుతుంది. ప్లాటినంకి సంబంధించిన డాక్యుమెంటేషను, దీనికి సంబంధించిన ప్యూరిటీ వివరాలు కూడా వీడియోలో మీకు లాస్ట్లో తెలియజేస్తాను. శనిగ్రహానికి సంబంధించిన అనుగ్రహం కోసం భూమి సంబంధించిన రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఒక పెద్ద వ్యాపారవేత్తగా తన సంకల్పాన్ని, తన తాలూకా జీవన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్న ఒక వ్యక్తి మన వద్ద అభ్యర్థన మేరకు వారి తాలూకు ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో వినయ విధేయులతో స్వామి మాకు ముహూర్త ప్రకారమే తయారు చేయించండి. ప్లాటినం రింగ్ అయినప్పటికీ దానికి ఎంత ఖర్చు వస్తున్నప్పటికీ శాస్త్రీయ విధానంలోనే, శాస్త్రీయ పద్ధతుల్లోనే ఆ ఉంగరం తాలూకా స్టోన్ని బిగించండి స్వామి అని అడగడం జరిగింది. 95 ప్లాటినంకి సంబంధించిన అష్యూరెన్స్ కార్డ్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. దానికి సంబంధించిన సర్టిఫికేట్ కాపీ, సర్టిఫికేట్ పైన ఉన్న ఆ డిజిటల్ మార్కింగ్స్, దీనికి సంబంధించిన ఫుల్ ప్యాకింగ్ని ఎలా అయితే మీకు డాక్యుమెంటేషన్ ఉంటుందో ఆ డాక్యుమెంటేషన్ సంబంధించిన వివరాలు కూడా మీరు ఇప్పుడు వీడియోలో గమనిస్తూ ఉన్నారు. తదుపరి వీరి కోసమే తయారు చేసిన శ్రీచక్ర యంత్రము ఒకటి ఉన్నది. స్వచ్ఛమైన బంగారంలో సుమారు దగ్గర 8.5 గ్రామ్స్ బంగారాన్ని, శుద్ధమైన బంగారాన్ని 916 కేడియము హాల్మార్క్ పాస్తో దానిపైన శ్రీచక్ర యంత్రం వచ్చేటట్లు అమ్మవారు శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అమ్మవారి తాలూకా స్థానము ఆ బిందు స్థానంలో ఉంటుంది. శ్రీచక్రంలో అమ్మవారు బిందు స్థానంలో ఉంటారు. ఇది వారి తాలూకా సాధనకి ఉపయుక్తమయ్యేటట్లు వారి తాలూకా రిక్వెస్ట్ మేరకు ఇది తయారు చేయించడం జరిగింది. ఇది సర్వసాధారణంగా అందరూ ధరించదగిన లాకెట్ కానే కాదు. కేవలం ఒక నిర్దిష్టమైన
సాధనా మార్గంలో ఉన్నవారికి మాత్రమే చేయించి అందించగలిగిన ఒక అమూల్యమైన వస్తువు. ధర వీడియో ముఖత అందరికీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పలేనప్పటికీ ఇవి చాలా చాలా అమూల్యమైనవి. ధర చాలా తారాస్థాయిలో ఉంటాయి. వారి తాలూకా సంకల్పం, అమ్మవారు వారికి కల్పించిన సంకల్పం మన వద్దే సాధ్యమవుతుంది అని వారి తాలూకా విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా ఈరోజు ఈ వస్తువులు, ఈ అమూల్యమైన వస్తువులు తయారు చేయించడం జరిగింది. ఇంతటి చక్కటి వస్తువును చూసిన మహద్భాగ్యమే కావున మీ అందరికీ ఒకసారి మన యూట్యూబ్లో వీటన్నిటిని చూపించడం జరిగింది. వేరొక వీడియోలో మళ్ళా కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.